ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రూరల్ డెవలప్మెంట్ శిక్షణ తరగతుల సమావేశంలో పెళ్లకూరు మండల సర్పంచులు, సచివాలయ ఉద్యోగులు, ఎంపీడీఓ ప్రమీలా రాణి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న అభివృద్ధి పనులను, సంక్షేమ కార్యక్రమాలను మారుమూల ప్రాంతాలలో కూడా చేర్చే విధంగా సచివాలయ ఉద్యోగులు దోహదపడాలని, ముఖ్యంగా ఒక పంచాయతీలో అక్కడ జరిగే అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాల అమలును ప్రజలకు తెలిసే విధంగా ప్రజలతో ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చలు జరపాలని, అందుకే 2 రోజుల పాటు ఈ శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలియజేశారు. అందుకే సర్పంచులు కూడా అందరినీ ఆహ్వానం. సర్పంచులు కూడా ఎలాగా ఈ ఆఫీసర్ని వాడుకోవాలి, ఎలా ఈ గోల్స్, మీ గోల్స్ అన్నీ అలా ఉండాలి. ఎందుకంటే సర్పంచులందరికీ తెలుసు ఎక్కడ రోడ్డు వేయటం. ఆ బోర్లు కూడా మనం దాటిపోయామా. మనం ఇప్పుడు బోర్ వాటర్ తాగుతున్నారు ఎవరన్నా? ఎవరన్నా? మీరు తాగుతారు. ఇంకా విలేజెస్ చెప్పండి. అంటే విలేజ్లో నాకు తెలిసి 80% తాగట్లేదు, ఏదో 20%. ఎక్కడంటే ఏదైనా సోమముఖి వాటర్ వస్తుంటే, లేదంటే అదే రివర్ వాటర్, లేదంటే ఐలివ్ మాత్రమే తాగుతున్నాం. ఆరో వాటర్ వచ్చేస్తే ఆరో వాటర్లో ఏముంది అసలు? ఆరో వాటర్లో వాస్తవానికి ఆరో వాటర్లో ఏమీ లేదు. మనం చూసుకుంటే ఆరో వాటర్లో టీడీఎస్ అనేది టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ అని ఉంటుంది. టీడీఎస్ అనేది 0 to 10 ఉంటుంది. యాక్చువల్గా ఉండాల్సింది మినిమము 300 నుంచి. అప్పుడు ఏం చేశారంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని ఒకటి పెట్టి, అందులో పేదరికము, అంటే అప్పట్లో బాగా పేదరికం ఉండేది కాబట్టి ఆహార కొరత ఉండేది. సో అవన్నీ కూడా దాన్ని గోల్స్ పెట్టుకొని దాన్ని డెవలప్మెంట్ చేశారు. అంటే ఇప్పుడు మీరు వినుంటారు కదా, హరిత విప్లవం అంటే పండించడం, దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు బాగా 1990s నుంచి 2000 వరకు కూడా. అంటే ముందు హ్యూమన్ డెవలప్ అవ్వాలి అంటే ఈ మనం అదే ఉన్నాయి కదా, మినిమం తిండి, బట్ట, ఏమంటారు, తిండి, బట్ట, ఇంకోటి. దానికి మళ్ళీ సపరేట్గా ఒక టేస్ట్ కోసం కెమికల్ యాడ్ చేసి అప్పుడు తాగుతున్నాం. అవునా? సో ఆల్మోస్ట్ ఏంటంటే మనం అంతా కూడా ఏంటంటే న్యాచురల్ రిసోర్సెస్ని గోల్స్లో ఆ 17 గోల్స్ అనేవి పెట్టుకున్నాం. సో ఈ ట్రైనింగ్ మన కోసమే. అందుకే సచివాలయ స్టాఫ్ అందరినీ పిలిచారు. ఏదైతే పరిపాలన జరుగుతుందో మన ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎమ్మెల్యే గారు ఏదైతే ప్రోగ్రామ్స్ ఇస్తున్నారో ఆ ప్రోగ్రామ్స్ కరెక్ట్గా, సుస్థిరంగా, కరెక్ట్గా ఆ విలేజ్లోకి చేరేటట్లు చూడాల్సిన బాధ్యత పంచాయతీలో ఉన్నటువంటి సచివాలయం ఉంటుంది. ఇంతకుముందు వీళ్ళు అని చెప్పేవాడు. ఇప్పుడు సచివాలయాల వ్యవస్థ వచ్చింది కాబట్టి సచివాలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి బాధ్యత. మీకు అప్పుడప్పుడు ఇలా ట్రైనింగ్స్ ఇస్తుంటే మనం ఏం చేయొచ్చు, ఇన్నోవేటివ్గా ఇంకా ఏం చేయొచ్చు, ఎంత బాగా మన డ్యూటీని మనం చేయొచ్చు, అది అందరి సర్పంచుల ఆధ్వర్యంలో మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి, ఎట్లా మనం డెవలప్, ఆ విలేజ్ని ఎలా డెవలప్ చేయాలి.